ఫ్రెండ్స్ మొన్న జరిగినటువంటి సేల్లో 22,000 రూపాయలకి ఫోన్ రావడం జరిగింది. ఒకవేళ గేమింగ్ సెంట్రిక్ గా మీకు ఒక మంచి ఫోన్ చూస్తున్నారు, ఈవెన్ డిస్ప్లే, బ్యాటరీ అన్ని సెగ్మెంట్స్ లో ఒక పవర్ఫుల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ పోకో F5. దీని సక్సెసర్ పోకో F6 ఈ రోజు అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. దీన్ని వీళ్ళు వచ్చేటప్పటికే ఫ్లాగ్షిప్ కిల్లర్ కాన్సెప్ట్ లో మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే OnePlus 12R కావచ్చు, లేదంటే OnePlus 11 కావచ్చు, iQOO Neo 9 Pro కావచ్చు. సో వాటన్నిటికి ధీటుగా ఈ స్మార్ట్ ఫోన్ మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ పోకో F6 5G. అండ్ దీంతో పాటు ఒక చిన్న మీడియా ఇన్వైట్ బాక్స్ కూడా పంపించారు. ఫస్ట్ మన మీడియా ఇన్వైట్ బాక్స్ చూద్దాం. జాయిన్ us ఫర్ ద లాంచ్ ఆఫ్ F6 వాసు అని చెప్పి 23rd May అంటే ఈ రోజు 2024 4:30 ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ ప్రకారం మొట్టమొదటిసారిగా వీళ్ళు ఫిజికల్ ఈవెంట్ కూడా చేస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా బాక్స్ కంటెంట్స్ ఏవే ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. టిపికల్ పోకో బాక్స్ మీరు ఇక్కడ చూస్తారు. పోకో F6 5G అని చెప్పి బ్రాండింగ్ మేడ్ ఇన్ ఇండియా, లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 తోటి మనకు రావడం జరుగుతుంది. 1.5K డిస్ప్లే, డాల్బీ విజన్, అలాగే డాల్బీ అట్మాస్ కూడా ఇందులో ఉన్నాయంట. మరిన్ని విషయాలన్నీ కూడా మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం అయితే చూసుకుందాం. సో యాజ్ యూజువల్ గా వీళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో కలర్ కాటన్ బాక్స్. దీంట్లో మనకి ఏముంటుందో తెలిసిందే. ఎస్, దీనికి సంబంధించినటువంటి కొంత పేపర్ వర్క్ తో పాటు ఇవాళ రేపు వీళ్ళైతే ట్రాన్స్పరెంట్ కేసెస్ ని తీసేసి ఈ విధమైనటువంటి కలర్ కోఆర్డినేషన్ లేదన్నట్లయితే కనుక గ్రే కలర్ పౌచెస్ అయితే తీసుకొస్తున్నారు. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే త్వరగా ఎల్లో కలర్ అయితే కాదు. ఇక డివైస్ ఉంది, దీన్ని పక్కకు పెడదాం. ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Type A to Type C కేబుల్ తీసుకొచ్చారు. పీడీ ఛార్జింగ్ తీసుకొచ్చుంటే పీడీ ఛార్జర్ అయితే మనకు బాక్స్ లో ఇచ్చారు ఏకంగా 120 వాట్స్. బట్ ఇక్కడ Type A కి బదులుగా Type C తీసుకొచ్చుంటే ఇంకా ప్రీమియం గా ఉండేదని నా అభిప్రాయం. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా ఉంది. సో వీటన్నిటి పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఫైనల్ గా హియర్ ఇస్ ద డివైస్. ఈసారి వీళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో కలర్ అయితే వీళ్ళు కంప్లీట్లీ తీసేశారు. టైటానియం అలాగే బ్లాక్ రెండు కలర్స్ లో వస్తున్నాయి. సో టైటానియం దేనికి ఫేమస్ మీ అందరికి తెలిసిందే కదా. సో యాపిల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన iPhone 15 సిరీస్ అప్పటి నుంచి అందరూ కూడా ఈ టైటానియం కలర్ అయితే ఫేమస్ అవుతుంది. అండ్ దీన్ని కేస్ లో కూడా ప్లేస్ చేసి చూద్దాం. ఎస్, బానే ఉంది. బట్ ఆ టైటానియం కలర్ ఏదైతే ఉందో మాయమైపోయింది. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బ్యాక్ సైడ్ మనకి గ్రిప్ అయితే బానే ఉంది. ఫోన్ కింద జారి పడిపోయే అవకాశాలు అయితే చాలా తక్కువ. బట్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. అండ్ సైడ్ బాడీ అంతా కూడా పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ వీళ్ళు యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మీకు IP64 ఫ్లాష్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు. సో చిన్నపాటి తుప్పుర్లు ఇలాంటివి ఉంటుంది సార్, వాటన్నిటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. బట్ ఆల్మోస్ట్ వీళ్ళంటూ దీన్ని 35 to 40K బడ్జెట్ లో తీసుకొస్తున్నాను అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ మెటల్ ఫ్రేమ్ ని తీసుకొచ్చినా ఇంకా కొంచెం బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికే 7.8 mm గా రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేటప్పటికే మీకు 179 grams రావడం జరుగుతుంది. సో ఈజీ టు క్యారీ, చాలా లైట్ ఇన్ వెయిట్ గా ఉంటుంది. సింపుల్ గా సింగిల్ హ్యాండ్ తో కూడా మీరు దీన్ని అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో రైట్ హ్యాండ్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ కార్డ్ స్లాట్ ని కూడా మనం చెక్ చేసి అయితే చూద్దాం. ఎస్, రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ ఇచ్చారు. సో సాధారణంగా లిక్విడ్ అనేది లోపలికి వెళ్ళదు. అండ్ బై ద వే ఇక్కడ వచ్చేటప్పటికి 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అండ్ USB Type 2.0 తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. అట్లీస్ట్ వీళ్ళు 3.0 తీసుకొచ్చుంటే డేటా ట్రాన్స్ఫరింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటికి మరింత బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బడ్జెట్ కూడా వీళ్ళు 35,000 రూపాయలు తీసుకొచ్చారు కాబట్టి. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, IR బ్లాస్టర్ తో పాటు స్పీకర్ గ్రిల్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక కొంచెం కర్వ్డ్ తోటి మనకి డిజైన్ రావడంతో పాటు పెద్ద ఇంకా చెప్పాలంటే స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించినటువంటి ఫినిష్ తో ఉన్నటువంటి రింగ్స్ తో మనకి కెమెరా మాడ్యూల్ అయితే రావడం జరుగుతుంది అలాంగ్ సైడ్ విత్ పోకో బ్యాడ్జింగ్ తో సహా. సో వీళ్ళకి సంబంధించినటువంటి లెజెండరీ డిజైన్ ఏదైతే ఉందో అంటే లైక్ పోకో అని చెప్పి వచ్చి మీకు ఒక బ్యాడ్జింగ్ లాగా వస్తుంది చూసారా, సైబర్ పంక్ సంబంధించినటువంటి డిజైన్. ఆ డిజైన్ అయితే నేను ఇందులో మిస్ అవుతున్నాను. దాన్ని కూడా వీళ్ళు ఇందులో తీసుకొచ్చుంటే బాగుండేది అలాంగ్ సైడ్ విత్ ఎల్లో కలర్ కూడా. ఇక దీనిలో మొదటి హైలైట్ ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని మీరు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ క్వాల్కమ్ ప్రాసెసర్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక 8 Gen 2 తోటి మీకు ఈక్వలెంట్ అని అనుకోవచ్చు. దీంతో ఆల్రెడీ మనం చాలా మొబైల్ ఫోన్స్ చూస్తున్నాం. OnePlus 12R కావచ్చు, iQOO Neo 9 Pro కావచ్చు, OnePlus 11 కావచ్చు, Xiaomi 13 సిరీస్ లో కూడా మనం ఇదే ప్రాసెసర్ అయితే చూస్తున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి
3.0 GHz వస్తుంది. వేరే 8 Gen 2 వచ్చేటప్పటికే అరౌండ్ 3.2 GHz దాకా మనకు రావడం జరుగుతుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, మైన్యూట్ డిఫరెన్సెస్. దానికన్నా ఇది కొంచెం అండర్ క్లాక్డ్ వర్షన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈవెన్ ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీని యాంట్యూటివ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అప్రాక్సిమేట్లీ 1.5 మిలియన్ స్కోర్ చేయడం జరుగుతుంది. ఇది చిన్న విషయం కాదు. ఈవెన్ బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికి ఇది 2019 దాకా, అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికి ఇది 5500 దాకా స్కోర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు మీకు 8 Gen 2 అని చెప్పి మనం అనుకోవచ్చు. గ్రాఫిక్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ రెండిటిలో కూడా మీకు సేమ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది ఎలాంటి హ్యూజ్ గేమ్స్ అన్నా కానీ చాలా సునాయాసంగా అయితే హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ ఇందులో మనకి ఇచ్చినటువంటి వైల్డ్ బూస్ట్ 3.0 టెక్నాలజీ తోటి మరింత బెటర్ ఫ్రేమ్స్ ని అలాగే బెటర్ విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా, అంటే డిస్ప్లే పరంగా కూడా మరింత బెటర్ స్మూత్ గా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు మొబైల్ ఫోన్ థర్మల్స్ ని కూడా ఇది అండర్ కంట్రోల్లో ఉంచడం అయితే జరుగుతుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరైతే హాయిగా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ BGMI కావచ్చు, COD కావచ్చు, Asphalt 9 కావచ్చు, అన్ని కూడా హై గ్రాఫిక్స్ లో మీరు గేమ్ ప్లేని అయితే ఆస్వాదిస్తారు. అండ్ ఇంతేకాదు డే టు డే టాస్క్ లో కూడా మీరు ఎలాంటి హ్యాంగ్ లాగు లేకుండా ఈవెన్ పెద్ద పెద్ద యాప్స్ మీరు యూటిలైజ్ చేసుకున్నా కానీ ఎక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా స్మూత్ గా మీకు ఇది రన్ అవడం అయితే జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మీకు LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 4.0 ఈవెన్ బేస్ వేరియంట్ లో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి. 8+256GB అలాగే 12+512GB. ఇక్కడ మీరు చూస్తున్న 12+512GB రెండిటిలో కూడా UFS 4.0 మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఈవెన్ ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అంటే మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. కాకపోతే మీ UI కాదు, ఇందులో హైపర్ UI ని మన ముందు తీసుకొచ్చారు. హైపర్ UI లో మీరు కస్టమైజేషన్ ఫీచర్స్ అన్ని కూడా చాలా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ లాక్ స్క్రీన్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఛార్జింగ్ పెట్టినప్పుడు యానిమేషన్స్ కావచ్చు, ఈవెన్ సైలెంట్ బటన్ నొక్కినప్పుడు ఈ వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ కావచ్చు. డీటెయిల్డ్ గా నేను హైపర్ OS కి సంబంధించినటువంటి వీడియోని చూసాను. అందులోకి వెళ్ళారంటే మీకు కంప్లీట్లీ ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఆ వీడియో మీకు కార్డ్స్ లో లింక్ వదిలేస్తాను, హ్యావ్ ఏ లుక్ ఆన్ దట్. ఈవెన్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా కొంత బ్లాట్వేర్ అయితే ఉంది, లైక్ చిన్న చిన్న గేమ్స్ కావచ్చు, మోర్ యాప్స్ కావచ్చు. సో అట్లీస్ట్ వీటిని ఇంకొంచెం తగ్గించుకుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం చాలా స్మూత్ గా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మీకు రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్స్ అన్నిటిని కూడా కంప్లీట్లీ రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికే మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్, అంటే Android 14 తో వస్తుంది కాబట్టి 15, 16, 17 అండ్ దీంతో పాటుగా మీకు 4 years ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ బై డిఫాల్ట్ గా మనకి ఇందులో మీ UI డైలర్ నే ఇచ్చారు. సో అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే డ్యూయల్ యాప్, సెక్యూర్ ఫోల్డర్ ఇలాంటివన్నీ కూడా మీరు వెరీ కామన్ గా చూస్తుంటాం ఆండ్రాయిడ్ కస్టమైజేషన్ కోసం. ఇక దీనిలో డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD అనుకుంటారేమో, ఏకంగా 1.5K డిస్ప్లే రెజల్యూషన్ ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి. ఎస్ ఆఫ్ కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి HDR10, HLG అలాగే HDR10+ కంటెంట్ అంతా మీరు వాచ్ చేయడంతో పాటు డాల్బీ విజన్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ యూట్యూబ్ లో మీరు HDR కంటెంట్ అండ్ అట్ ద సేమ్ టైం నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటన్నిటిలో మీరు డాల్బీ విజన్ కంటెంట్ ను కూడా మీరైతే ఆస్వాదించవచ్చు. నామినల్ గా ఇండోర్ లేదా నార్మల్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక 1200 nits దాకా, అలాగే ఒకవేళ మీరు కనుక HDR కంటెంట్ అవుట్డోర్ కండిషన్ లో చూస్తున్నారు అన్నట్లయితే అప్ టు 2400 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ దాకా కూడా మీకు ఇది వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మీకు వైడ్ L1 సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటన్నిటిలో మీ ఫేవరెట్ కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో వాచ్ చేయొచ్చు. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికి 1960 కి సంబంధించినటువంటి PWM డిమ్మింగ్, అంటే ఒకవేళ మీరు లో లైటింగ్ లో ఫ్లిక్కరింగ్స్ ఉంటాయి అన్నట్లయితే కనుక మీ కంటిని కాపాడటం కోసం మీకు ఇది బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు SGS సర్టిఫికేషన్ ఫర్ వార్మ్ అలాగే నార్మల్ కూల్ లైటింగ్ కోసం బ్లూరే కట్ ఆఫ్ అవ్వడానికి కూడా ఇది సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో డిస్ప్లే మీరు స్క్రీన్ ఆన్ టైం ఎంతసేపు యూజ్ చేసినా మీ కళ్ళకి హాని కలిగించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, బట్ హాని అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా కన్సూమ్ చేస్తుంటారు మీ మొబైల్ ఫోన్స్ లో అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇదొక ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ వీడియో ఒక్కటే ఒకసారి బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మన ముందు తీసుకొచ్చారు. ఐరస్ ఆడియో సర్టిఫికేషన్, వైర్ అండ్ వైర్లెస్ తో పాటు ఎస్ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. కొన్ని శాంపిల్స్ వినేసేయండి. బట్ అన్ఫార్చునేట్లీ మీకు 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు టైప్ సి మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. ఈవెన్ దీంట్లో మనకి హ్యాప్టిక్స్ కావచ్చు లేదా వైబ్రేషన్ కావచ్చు, X-axis సంబంధించినటువంటి మోటార్ అయితే మనకి యూజ్ చేశారు, పర్వాలేదు, క్వైట్ డీసెంట్. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ని మనం తీసుకొచ్చారు. ఎస్ దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సోనీ సెన్సార్స్ అంటే మీకు ఎక్కువగా లో లైటింగ్ లో ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో మీకు బెటర్ గా రావడం అయితే జరుగుతుంటుంది. బట్ గేమింగ్ సెంట్రిక్ గా వీళ్ళు ఎక్కువగా
కాన్సన్ట్రేట్ చేస్తూ మనకి తీసుకొచ్చారు. సో కెమెరా పరంగా కూడా ఓకే, బట్ ఇంకా బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మరొక సోనీకి సంబంధించినటువంటి IMX 355 సెన్సార్, ఇది కూడా 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. 8 కి బదులుగా వీళ్ళు 13 మెగాపిక్సెల్ తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో వచ్చేటప్పటికే ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ కంట్రోల్ తో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. థ్యాంక్ గాడ్ దీంట్లో మీకు ఆ 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే తీసేశారు. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళ ఆస్థాన 20 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని యూజ్ చేశారు. సో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ పోర్ట్రేట్ బుకే ఎఫెక్ట్ అండ్ ఎడ్జ్ డిటెక్షన్ టెక్నాలజీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అంటే రేర్ మీకు 4K 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ కేవలం మీకు ప్రైమరీ సెన్సార్ లో వచ్చేటప్పటికి 4K వీడియో రికార్డింగ్ తీసుకొచ్చారు, కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ లో 1080-30 వరకు మాత్రమే పర్మిట్ చేశారు. బట్ ప్రైమరీ సెన్సార్ లో ఇన్ సెన్సార్ లో వీళ్ళు 2x జూమ్ దాకా తీసుకొచ్చారు. బట్ నేను ఒకటే మిస్ అవుతున్నాను, పోర్ట్రేట్ లో వీళ్ళు 2x తీసుకొచ్చుంటే, ఎందుకంటే 2x ద్వారా క్యాప్చర్ చేసేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ దీంట్లో యాజ్ యూజువల్ గా టైం ల్యాబ్స్ ఇలాంటి నార్మల్ రెగ్యులర్ గా ఉండేటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ వీళ్ళు 35K దాకా తీసుకొని రాబోతున్నారని చెప్పి న్యూస్ అయితే ఉంది. ఫ్రంట్ లో వీళ్ళు 4K కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. హోల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి 120 వాట్స్ ఆఫ్ చార్జర్ మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేశారు, కానీ ఇది సపోర్ట్ చేసేది మాత్రం 90 వాట్సే. అండ్ 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ మీకు 45 మినిట్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఏ డే ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈవెన్ 5G హెవీ గేమింగ్ కూడా మీరు యూజ్ చేశారు అన్నట్లయితే కనుక 8 to 9 అవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, వైఫై 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో మన ముందు తీసుకొచ్చారు. NFC ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడంతో పాటు IR బ్లాస్టర్ కూడా తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇవే కాదు, దీంట్లో మీకు టోటల్లీ 15 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఇది ఉంది అది లేదు అని అనుకుంటా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ ఫుల్ ప్లెడ్జ్డ్ ప్యాకేజ్ తో మనకి ఫోన్ వస్తుందని చెప్పొచ్చు. బట్ దీంట్లో కొన్ని వాటికైతే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ 35K లో ఉండేటువంటి బిల్డ్ ఏదైతే ఉందో ఇది ఇంకొంచెం బెటర్ గాను, అండ్ ఇందాక నేను మీకు చెప్పినట్లు పోర్ట్రేట్ లో 2x ఫోటోగ్రఫీని కూడా ఇందులో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. అలాంగ్ సైడ్ విత్ USB 2.0 కాకుండా USB 3rd జనరేషన్ తీసుకొచ్చినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ యాజ్ ఆఫ్ నో నాకైతే ప్రైస్ తెలియదు. మోస్ట్లీ వీళ్ళు 35K to 40K మే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 8+256GB 35 లో పెట్టి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 32-33 లేదా 30,000 రూపీస్ లో ఇచ్చారంటే కిల్లర్ డీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే హై ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో 40K లో పెట్టి కార్డ్ డిస్కౌంట్ అరౌండ్ 35 to 37 బడ్జెట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ 30,000 నుంచి 30 to 33,000 రూపీస్ బడ్జెట్ లో వస్తున్నారు అన్నట్లయితే కనుక ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ ఒక మంచి డిస్ప్లే తో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి, లైక్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని ఉన్నటువంటి ఒక ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ దీన్ని దేంతో కంపేర్ చేయమంటారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ వీడియో త్వరలోనే మీ ముందు తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.